ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల సంఖ్యలో మ్యూజియంలు ఉన్నాయి. కానీ కొన్ని మ్యూజియంలు ఎలా ఉంటాయంటే వాటిలో అడుగు పెట్టగానే ఒక వింత అసౌకర్యం, ఒక చల్లని నిశ్శబ్దం మనకు అనుభవంలోకి వస్తాయి. ఎందుకంటే ఒక చోట 60 లక్షల కంటే ఎక్కువ నిజమైన మనుషుల పుర్రెలు, అస్థిపంజరాలను అమర్చిన ఒక మ్యూజియం ఉంది. మరొక చోట ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెదడును భద్రపరిచిన మ్యూజియం ఉంది. ఇంకొక మ్యూజియంలో వేల సంవత్సరాల క్రితం నేరస్తులను శిక్షించడానికి లేదా హింసించడానికి ఉపయోగించిన పనిముట్లు ఉన్నాయి. సో, ఇలాంటి ఎన్నో విచిత్రమైన మ్యూజియంలు మన ప్రపంచంలో ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన ప్రపంచంలోని అత్యంత రహస్యమైన 7 మ్యూజియంల గురించి తెలుసుకుందాం. కానీ ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రారంభించే ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మరియు మేము మీకోసం ఇలాంటి మరిన్ని వీడియోలను తయారు చేస్తూనే ఉంటాము. ఇక ఆలస్యం చేయకుండా వీడియోను ప్రారంభిద్దాం రండి. నెంబర్ 1, ది టార్చర్ మ్యూజియం ఆఫ్ ఆమ్స్టర్డామ్. ఫ్రెండ్స్, ఆమ్స్టర్డామ్లోని టార్చర్ మ్యూజియం మనిషి చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయాలను చూపించే ప్రదేశం. ఎందుకంటే ఈ ప్రాంతం మధ్య యుగాల్లో నేరాలను ఒప్పించడానికి, శిక్షించడానికి లేదా భయపెట్టడానికి ఉపయోగించబడినట్లు చెప్పబడే హింసాత్మక పరికరాలను ప్రదర్శించబడతాయి. సో, ఒకసారి మీరు ఈ మ్యూజియంలోకి అడుగు పెట్టగానే మసక వెలుతురు, పురాతన గోడలు, అద్దాల పెట్టెల్లో ఉంచిన పరికరాలు ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తాయి. అంతేకాకుండా వాటి పక్కన ఉన్న వివరాలను చూసిన తర్వాత ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న మొదలవుతుంది. ఒక మనిషి మరొక మనిషికి ఇంతటి బాధ ఎలా కలిగించగలడు అనే అనుమానం కూడా మీకు తప్పకుండా వస్తుంది. సో, ఇప్పుడు ఈ పరికరాల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం రండి. సో, మొదటిగా స్ట్రాపాడో. ఇందులో బాధితుడి చేతులను వెనుకకు కట్టి తాడుతో గాల్లోకి వేలాడదీసేవారు. శరీరం బరువు మొత్తం భుజాలపై పడడంతో తీవ్రమైన గాయాలు అయ్యేవి. కొన్నిసార్లు బాధను మరింత పెంచేందుకు కాళ్లకు బరువులు కూడా కట్టేవారు. తర్వాతది ఇన్క్విజిషన్ చైర్. ఇది పదునైన ముళ్లతో నిండిన ఇనప కుర్చీ. బాధితుడిని దీనిపై బిగించి కూర్చోబెట్టడం వల్ల ప్రతి కదలిక కూడా తీవ్రమైన నొప్పిగా మారేది. ఇక తర్వాత బ్రాండింగ్ ఐరన్ అనే పరికరాన్ని నిప్పులో ఎర్రగా కాల్చి నేరస్తుల చర్మంపై ప్రత్యేక గుర్తులు ముద్రించడానికి ఉపయోగించేవారు. ఆ గుర్తు వారి శిక్షకు శాశ్వత గుర్తుగా మిగిలిపోయేది. ఇక తర్వాత థంబ్ స్క్రూస్ అనే ఈ చిన్న పరికరంలో వేళ్ళు లేదా బొటన వేళ్లను పెట్టి మెల్లగా బిగించేవారు. ఒత్తిడి పెరిగే కొద్దీ బాధ భరించలేనిదిగా మారేది. సో, ఇక స్కల్ క్రషర్ మరియు ఐరన్ మైడెన్ వంటి పరికరాలు కూడా ప్రదర్శించబడతాయి. ఇవి అత్యంత భయంకరమైన హింసా పరికరాలుగా ప్రసిద్ధి చెందినప్పటికీ వాటి చారిత్రక వినియోగం నేటికీ చర్చ కొనసాగుతుంది. అయితే చివరగా ఈ మ్యూజియం నుంచి బయటికి వచ్చే చాలా మంది మౌనంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ కనిపించేది కేవలం పాత ఇనుప పరికరాలు కాదు, మనిషి క్రూరత్వానికి నిశ్శబ్ద సాక్ష్యాలు. ఇక నెంబర్ 2, ది ముట్టర్ మ్యూజియం, యుఎస్ఏ. ఫ్రెండ్స్, అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఉన్న ముట్టర్ మ్యూజియం ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన వైద్య మ్యూజియాల్లో ఒకటి. ఇది సాధారణ మ్యూజియం కాదు. ఇక్కడ అందం కంటే మానవ శరీరం గురించి మనకు తెలియని నిజాలు చూపిస్తారు. వ్యాధులు, శరీర లోపాలు, అరుదైన వైద్య సంఘటనలకు సంబంధించిన నమూనాలను ఇక్కడ భద్రపరిచేవారు. సో, ఒకసారి మీరు ఈ మ్యూజియంలోకి అడుగు పెట్టగానే ఒక వింత నిశ్శబ్దం అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రతి వస్తువు ఒకప్పుడు జీవించిన మనుషుల కథను చెబుతుంది. సో, ముందుగా మీరు అడుగు పెట్టగానే ఈ మ్యూజియంలో ది మెగా కోలన్ అని పిలిచే ఒక శారీరక అవయవం కనబడుతుంది. అది దాదాపు 8 అడుగుల పొడవు మరియు 40 కిలోల బరువు ఉన్న ఒక పెద్ద మానవ పేగు. అవును, మీరు విన్నది నిజమే. ఆ వ్యక్తికి హిర్షిస్ప్రాంగ్ అనే వ్యాధి ఉంది. ఆ కారణం చేత అతను చాలా సంవత్సరాల పాటు మల విసర్జనకు వెళ్ళలేకపోయాడు. అతని పొట్ట పరిమాణం ఎంత పెద్దగా మారిందంటే ప్రజలు అతన్ని గర్భిణీ స్త్రీ అని అనుకునేవారు. మరియు ఈ పేగు ఇప్పుడు మ్యూజియంలో ఒక పెద్ద అద్దాల పెట్టెలో ఉంచబడింది. దీనిని చూడగానే చూసేవారి మనసు స్తంభించిపోతుంది. సో, ఇప్పుడు నెక్స్ట్ మనం ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ బ్రెయిన్ని చూడబోతున్నాం. అవును, నిజంగానే ఆయన మరణించిన తర్వాత ఆయన మెదడును ఈ మ్యూజియంలో ఉంచారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెదడు యొక్క సూక్ష్మదర్శిని స్లైడులు ఇక్కడ జాగ్రత్తగా భద్రపరచబడ్డాయి. ఎందుకంటే శాస్త్రవేత్తలు ఆయన మెదడులోని ప్రతి భాగాన్ని అధ్యయనం చేయాలని అనుకున్నారా? అందుకే ఐన్‌స్టీన్ మెదడును జాగ్రత్తగా మ్యూజియంలో భద్రపరిచారు. ఇక తర్వాత ఈ మ్యూజియంలో ఒక స్త్రీ శరీరం ఉంటుంది. దానిని డెడ్ సోప్ లేడీ అని పిలుస్తారు. సో, ఆమె మరణించిన తర్వాత సహజ ప్రక్రియ ద్వారా ఆమె శరీరం అడిపోజియర్గా మారింది.
అంటే ఒక రకమైన మైనం లాంటి సబ్బు పదార్థంగా మారిపోయింది. అందుకే ఈ రోజు ఆ శరీరం పూర్తిగా ఒక మమ్మీలా భద్రపరచబడింది. ముఖం, జుట్టు, చర్మం అన్నీ కాలంలో స్తంభించిపోయినట్లుగా ఉంటాయి. ఇవే కాకుండా ఇక్కడ అరుదైన శారీరక లోపాలతో జన్మించిన శిశువుల అస్థిపంజరాలు కూడా ఉన్నాయి. ఇవి భయపెట్టడానికి కాదు, గతంలో వైద్యులు వ్యాధులను ఎలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారో చూపించడానికి ఉంచబడ్డాయి. సో ఫ్రెండ్స్, ముట్టర్ మ్యూజియం నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు ఒక విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేమిటంటే మానవ శరీరం ఎంత సున్నితమైనదో అంతే అద్భుతమైనదని అర్థమవుతుంది. ఇక నెంబర్ 3, ది పారాడాక్స్ మ్యూజియం, ముంబై. ఫ్రెండ్స్, ముంబైలోని పారాడాక్స్ మ్యూజియం ఒక సాధారణ మ్యూజియం కాదు. ఇక్కడ భౌతిక శాస్త్రం, మన కళ్ళ భ్రమలు, మన మెదడు పనిచేసే విధానం గురించి ఆశ్చర్యపరిచే అనుభవాలు కనిపిస్తాయి. మనం చూసేది ఎప్పుడూ నిజం కాదని, మన మెదడు కొన్నిసార్లు మనల్ని ఎలా మోసం చేస్తుందో ఈ మ్యూజియం మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చూపిస్తుంది. సో మీరు ఈ మ్యూజియంలోకి అడుగు పెట్టగానే ముందు మీకు యాంటీ గ్రావిటీ రూమ్ అనే ఒక ప్రాంతం కనపడుతుంది. సో ఇక్కడ నేల సాధారణంగానే ఉన్నప్పటికీ మనకు మన శరీరం ఒకవైపు వంగినట్లు అనిపిస్తుంది. వస్తువులు కూడా సహజ నియమాలకు విరుద్ధంగా కదులుతున్నట్లు కనిపిస్తాయి. కానీ నిజానికి ఇది గురుత్వాకర్షణ మార్పు కాదు, ప్రత్యేకమైన నిర్మాణం మరియు దృశ్య భ్రమల వల్ల కలిగే ఒక అనుభూతి. సో నెక్స్ట్, ఇన్ఫినిటీ మిర్రర్ రూమ్ ఉంటుంది. ఈ గదిలో అద్దాల అమరిక వల్ల మీ ప్రతిబింబం అంతులేనంతగా కనిపిస్తుంది. మీరు ఒక చిన్న గదిలో ఉన్నప్పటికీ అంతులేని ప్రపంచంలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. ఇక తర్వాత డెత్ పారాడాక్స్ టన్నెల్ మరో ఆసక్తికరమైన అనుభవం అని చెప్పుకోవచ్చు. ఇందులో నేల స్థిరంగా ఉన్నప్పటికీ చుట్టూ ఉన్న దృశ్యాలు మరియు కదలికల వల్ల మీ మెదడు మీరు తిరుగుతున్నట్లు లేదా సమతుల్యత కోల్పోతున్నట్లు భావిస్తుంది. ఇది మన శరీరం మరియు మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకునే ఒక ఉదాహరణ. ఇక ప్రింక్ అండ్ గ్రో రూమ్లో దృశ్య కోణాల సహాయంతో మనిషి చిన్నగా లేదా పెద్దగా కనిపించేలా చేస్తారు. ఒకే వ్యక్తి ఒక ప్రదేశంలో చిన్నవాడిలా మరొక ప్రదేశంలో భారీ ఆకారంలో కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇవే కాకుండా ఇక్కడ ఉన్న మరో ప్రత్యేక ఆకర్షణ ఇన్విజిబుల్ చైర్ అని చెప్పుకోవచ్చు. దీనిలో కూర్చున్నప్పుడు మీరు గాల్లో కూర్చున్నట్లు కనిపిస్తారు, కానీ అది కేవలం ఒక తెలివైన డిజైన్ మరియు దృశ్య భ్రమ మాత్రమే. ది మ్యూజియం ఆఫ్ ది వియర్డ్, టెక్సాస్. ఫ్రెండ్స్, టెక్సాస్లోని మ్యూజియం ఆఫ్ ది వియర్డ్ ప్రపంచంలోని అత్యంత వింతైన ప్రదర్శనలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రహస్యాలు, వింత జీవుల కథలు మరియు మన ఊహలకు అందని ఎన్నో విషయాలు ప్రదర్శిస్తారు. సో ఈ మ్యూజియంలో ఉన్న ప్రసిద్ధ ప్రదర్శనలో ఒకటి మంచులో భద్రపరిచినట్లు చూపించే ఒక రహస్యమైన మానవ ఆకృతి. ఇది నిజంగా ఏ జీవి అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. కొందరు దీనిని అరుదైన జీవి అని భావిస్తే మరికొందరు ఇది కేవలం ఒక కళాత్మక ప్రదర్శన అని అంటారు. ఇక తర్వాత ఫిజీ మెర్మైడ్ అనే వింత ఆకృతి ఉంటుంది. ఇది అందమైన మత్స్యకన్యలా కాకుండా చేప మరియు కోతి ఆకారాల కలయికలా కనిపించే ఒక పురాతన విచిత్ర ప్రదర్శన. దీన్ని కూడా చాలా మంది వింతగా చూసి ఆశ్చర్యపోతారు. ఇవే కాకుండా మ్యూజియంలో బిగ్ ఫుట్ గురించి ప్రత్యేక విభాగం కూడా ఉంది. ఇందులో పాదముద్రలు, చిత్రాలు మరియు బిగ్ ఫుట్ ని చూశామని చెప్పే వ్యక్తుల కథలు కూడా ఉంటాయి. ఇది నిజమా కాదా అనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది. అలాగే లిజార్డ్ మ్యాన్ వంటి వింత జీవుల నమూనాలు కూడా సందర్శకుల ఆసక్తిని పెంచుతాయి. ఇవి నిజమైన జీవులు కాకపోయినా మన ఊహాశక్తిని పరీక్షించే ప్రదర్శనలు. ఇక నెంబర్ 5, ది ప్యారిస్ కాటాకాంబ్స్. ఫ్రెండ్స్, ప్యారిస్ నగరం గురించి చెప్పగానే మనకు ముందుగా ఐఫిల్ టవర్, ప్రేమ, కళ గుర్తుకు వస్తాయి. కానీ అదే నగరం కింద మరొక ప్రపంచం దాగి ఉంది. అదే ప్యారిస్ కాటాకాంబ్స్. ఇది భూగర్భంలో ఉన్న సొరంగాల వ్యవస్థ. ఇక్కడ దాదాపు 60 లక్షల మంది అస్థిపంజరాలు భద్రపరచబడ్డాయి. చల్లని గాలి, ఇరుకైన దారులు, గోడల వెంట వరుసగా అమర్చే పుర్రెలు, ఎముకలు ఈ ప్రదేశాన్ని ఎంతో భిన్నంగా మార్చేస్తాయి. అయితే ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి అని ఆలోచిస్తున్నారా? ఫ్రెండ్స్, 1700వ సంవత్సరం చివరలో ప్యారిస్లోని శ్మశానాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో ఆరోగ్య సమస్యలు, దుర్వాసన, వ్యాధులు పెరగడం ప్రారంభమైంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు నగరం కింద ఉన్న పాత రాతి గనుల సొరంగాల్లోకి శ్మశానాల నుంచి అస్థి పంజరాలను తరలించారు. ఈ పని పూర్తవడానికి దాదాపు 12 సంవత్సరాలు పట్టింది. నేడు సందర్శకులు కాటాకాంబ్స్లోని చిన్న భాగాన్ని మాత్రమే చూడగలరు. కానీ మొత్తం భూగర్భ సొరంగాల పొడవు 320 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. అందులో ఎక్కువ భాగంలోకి ప్రవేశం ఇప్పటికీ నిషేధించబడింది. నెంబర్ 6, ది కురుక్షేత్ర పనోరమా అండ్ సైన్స్ సెంటర్, హర్యానా. ఫ్రెండ్స్, హర్యానాలోని కురుక్షేత్ర పనోరమా అండ్ సైన్స్ సెంటర్ అనేది చరిత్ర, పురాణం, విజ్ఞాన శాస్త్రం ఒకే చోట కలిసే ప్రత్యేకమైన మ్యూజియం. ఎందుకంటే ఇక్కడ మహాభారతంలోని ప్రసిద్ధ ఘట్టాలను 3D శైలిలో చూపిస్తారు.
అదే సమయంలో శాస్త్రం, అంతరిక్షం, ప్రకృతి గురించి కూడా ఆసక్తికరమైన ప్రదర్శనలు ఉంటాయి. అందుకే ఈ మ్యూజియం సందర్శకులకు ఒక విభిన్నమైన అనుభవాన్ని అందిస్తుంది. ఫ్రెండ్స్, ఈ మ్యూజియంలోని ప్రధాన ఆకర్షణ మహాభారత పనోరమా హాల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక 360 డిగ్రీల గుండ్రని హాల్. సో మీరు ఈ గదిలోకి ప్రవేశించిన తర్వాత మీరు ఏ వైపు చూసినా మీకు మహాభారతంలోని ఒక కొత్త దృశ్యం కనిపిస్తుంది. భీష్ముడు అంపశయ్యపై ఉండడం, అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించడం, కురుక్షేత్ర యుద్ధంలోని అనేక ఘట్టాలు ఎంతో సహజంగా చూపిస్తారు. ఈ దృశ్యాలను చూస్తుంటే మనమే నిజంగా యుద్ధభూమిలో నిలబడి చూస్తున్నామేమో అనిపిస్తుంది. నెంబర్ 7, ది మెగరో పారాసైటలాజికల్ మ్యూజియం, జపాన్. ఫ్రెండ్స్, జపాన్లోని మెగరో పారాసైటలాజికల్ మ్యూజియం ప్రపంచంలోనే పరాన్న జీవులకు అంకితం చేసిన తొలి ప్రత్యేక మ్యూజియంగా ప్రసిద్ధి చెందింది. 1953 సంవత్సరంలో పరాన్న జీవుల శాస్త్రవేత్త డాక్టర్ సతోషి కమేగై దీనిని స్థాపించారు. ప్రజలకు పరాన్న జీవుల గురించి అవగాహన కల్పించడం, వాటి వల్ల కలిగే ప్రమాదాలను తెలియజేయడమే ఈ మ్యూజియం యొక్క ముఖ్య లక్ష్యం. ఇక్కడ 60,000కు పైగా నమూనాలు ఉండగా వాటిలో 300కు పైగా పరాన్న జీవులను ప్రత్యక్ష ప్రదర్శనలో ఉంచారు. సో మీరు ఈ మ్యూజియంలోకి వెళ్ళగానే అద్దాల సీసాల్లో భద్రపరిచిన అనేక రకాల పరాన్న జీవులు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని సూక్ష్మదర్శినితో మాత్రమే కనిపించేంత చిన్నవిగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యపరిచేంత పొడవుగా ఉంటాయి. గోడలపై వాటి జీవిత చక్రం, మనుషుల్లోకి అవి ఎలా ప్రవేశిస్తాయి, ఎలాంటి వ్యాధులకు కారణమవుతాయి అనే వివరాలను సులభంగా అర్థమయ్యేలా చూపిస్తారు. ఇక్కడి అత్యంత ప్రసిద్ధ ప్రదర్శన 8.8 మీటర్ల పొడవైన టేప్ వార్మ్. ఇది ఒక రోగి శరీరం నుంచి తొలగించిన నిజమైన నమూనా. దీన్ని పొడవైన అద్దాల గొట్టంలో భద్రపరిచారు. దాని పక్కనే అదే పొడవున్న ఒక తాడుని ఉంచారు. తద్వారా సందర్శకులు ఆ పురుగు ఎంత పెద్దదో సులభంగా ఊహించగలుగుతారు. అయితే మీరు అనుకున్నట్టు ఈ మ్యూజియం భయపెట్టడం కోసం కాదు. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పరిశుభ్రత, సురక్షితమైన ఆహారం మరియు అవగాహన ఎంత ముఖ్యమో తెలియజేసే ఒక ప్రత్యేకమైన విజ్ఞాన కేంద్రం. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇవే ప్రపంచంలోని 7 వింత మరియు ఆశ్చర్యకరమైన మ్యూజియంలు. సో వీటిలో మీకు ఏది భయంకరంగా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.